హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ చంటి. మీరు చూస్తుంది చంటి వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ట్రిప్ అంటే చూసే ఉంటారు. సో మనం బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో బెంగళూరు టు వైజాగ్. ఇప్పుడే బెంగళూరు అవుట్స్కట్స్కి వచ్చాం. సో ఇక్కడ నుంచి హైవే కనెక్ట్ అవ్వాలి. జనరల్గా విశాఖపట్నం సైడ్ రావాలంటే మెయిన్ హైవే అయితే వయా కేఆర్పురం నుంచి రావాలి. సో అది మీకు తెలుసు కదా, పగలు రాత్రి లేకుండా ఏ టైంలో అయినా ఫుల్ బిజీగా ఉంటుంది. సో అందుకని వేరే రూట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం వస్తున్న రూట్ ఏదంటే బేసికల్లీ హెచ్ఎస్ఆర్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ సజ్జాపుర రోడ్ వస్తుంది. సో సజ్జాపుర నుంచి సజ్జాపుర విలేజ్ నుంచి హౌస్కోటే. సో డైరెక్ట్గా మనం NH75కి కనెక్ట్ అయిపోతాం. అదే బెంగళూరు తిరుపతి హైవే. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు రూటు సీనిక్గా ఉంటుంది, ప్లస్ ఖాళీగా ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, టైం 7:10 అవుతుంది. యాజ్ యూజువల్గా 5:30 కల్లా బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఎప్పట్లాగే డిలే ఉంది. అంటే మార్నింగ్ బాగా చల్లగా ఉండడం వల్ల సో కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యాను. సూర్య భగవాన్ని చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా అండి. సో బేసిక్గా మన రూట్ వచ్చి ఇప్పుడు హౌస్కోటే టు కోలార్, ముల్బగల్, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, నాయుడుపేట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ అండ్ రాజమండ్రి. అండ్ దిస్ ఇస్ ద రూట్. ఓవరాల్గా ఇక్కడ నుంచి 1058 km వస్తుంది అనుకుంటాను. సో గూగుల్ ఏం పెట్టుకోలేదు, అలవాటైన రోడ్డే కాబట్టి వెళ్ళిపోవడమే. బెంగళూరు తిరుపతి హైవే జంక్షన్కి ఇంకొక 4-5 km దూరంలో ఉన్నాము. ఇది హౌస్కోటేకి. ఈ రోడ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ అవుటర్ రింగ్ రోడ్ టైప్ అనమాట. 48 స్పూర్ అనమాట. నేషనల్ హైవే 48కి సబ్ రోడ్ అనమాట ఇది. సో ఇది మనకి దేవనహల్లి హైదరాబాద్ హైవే ఉంది కదా, 44 NH44. సో ఎయిర్పోర్ట్ ముందు మీరు కట్ అయ్యారంటే ఈ రోడ్ నుంచి కంప్లీట్గా తమిళనాడుకి వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ హొసూర్ మీరు స్ట్రైట్ అవే 44 కనెక్టివిటీ, 44 అండ్ 48కి కూడా అనమాట. రోడ్ బాగానే ఉంది యాక్చువల్లీ. ఇంతకుముందు చాలా చండాలంగా ఉండేది, మంచి పర్లేదు, బాగానే చేశారు. ఫైనల్లీ అయితే హైవే మీదకి వచ్చేసాం. ది హౌస్కోటే జంక్షన్. ఫైనల్లీ ఇంటూ NH75. ఇది యాక్చువల్లీ మ్యాంగ్లూర్ నుంచి స్టార్ట్ అయ్యి, సో బెంగళూరు తిరుపతి కాదు, యాక్చువల్లీ ఇది పలమనేరు దగ్గర టర్న్ తీసుకొని NH48 దగ్గర కలుస్తుంది. సో వెల్లూరు రూట్. కాకపోతే ఈ రోడ్ ఫెమిలియర్ ఎలా అయిందంటే బెంగళూరు తిరుపతి హైవే అంటారు. చెన్నై వెళ్ళాలంటే ఓల్డ్ చెన్నై హైవే అనమాట ఇది ఇంతకుముందు. సో ఇదే మెయిన్ ఉండేది. కాకపోతే ఎప్పుడైతే NH48 వచ్చేసిందో, సో ఢిల్లీ టు చెన్నై అంతా అదే హైవే అనమాట. ఇటు పక్షాలు తక్కువ. ఆఖరికి మెయిన్ హైవే మీదకి వచ్చేసరికి 7:50 అయింది. సో 50 minutes పట్టింది 40 km రావడానికి. నాట్ బ్యాడ్. సో ఇక్కడ నుంచి పర్లేదులేండి, యావరేజ్ బాగానే మెయింటైన్ చేయొచ్చు మనం. అంతా ఫుల్ హైట్ ఏరియా కదా, చాలా చలిగా ఉందా. వీడు పైకి వచ్చేసాడు, అయినా మబ్బులు మూసేసాయి. కోలార్ 18 km ఉంది. చెన్నై 283, నర్సాపుర 4. సో మనం చెన్నై వెళ్ళాం కాబట్టి మన డెస్టినేషన్ తిరుపతి. సో మార్నింగ్ నైస్ సన్నీ ఫాగీ చిల్లీ వెదర్. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాంటి వెదర్ ఈరోజు. కోలార్ నుంచి మంచి డ్రై కొండలు మనకి కనబడటం స్టార్ట్ అవుతాయి. ఇదంతా ఈస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెన్షన్ అనమాట ఈ ఘాట్స్ అన్ని. ఇక్కడ నుంచి లుక్ చూడండి గైస్, సీనరీ చాలా బాగుంది. మనకి KGF దగ్గరికి వస్తున్న కొద్దీ ఇలాంటి సీనరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక స్టార్ యూట్యూబర్ ఉంటారు స్టైల్ అని. సో స్టైల్ మ్యాక్సిమం ఇదే రోడ్లో చేస్తాడు అనమాట రివ్యూస్ అన్ని. నియర్ బై కోలార్ అంటే ఒక 12 km 10 km ఉంటుంది ఇక్కడ నుంచి కోలార్. సో తన వీడియోస్ చూస్తే రెగ్యులర్గా లేక్, ఈ రోడ్డు, ఆ కొండలు మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉంటాయి. వెల్కమ్ టు కోలార్ సిటీ. ఎర్లీ కోలార్కి అయితే వచ్చేసాం.
సిటీ ఆఫ్ మిల్క్ అండ్ సిల్క్. సో మిల్క్ ప్రొడక్ట్స్ జనరల్గా ఈ రీజియన్ అంతా చాలా ఎక్కువ అనమాట. మనకు ఆంధ్రాకి చూసుకుంటే చిత్తూరు ఫేమస్, కోలార్ అంటే సిటీ ఫర్ సిల్క్ అండ్ మిల్క్ అనమాట, అది ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఒక కొద్దిగా ముందుకు వెళ్ళాక రైట్ తీసుకుంటే మనకి కేజీఎఫ్లోకి వెళ్ళొచ్చు అనమాట, అదే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. తిరుపతి ఇంకా 182. సో ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకోవాలి, 31 km. రోడ్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం కిందకి వెళ్ళి ఈ రైట్ తీసుకుంటే ఈ గడ్డపక్క 30 km అనమాట. 30 kmలో కేజీఎఫ్ వస్తుంది. 90s వరకు బాగానే వర్క్ చేసేది, కానీ కేజీఎఫ్ తర్వాత ప్రొడక్ట్ కాస్ట్ కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల బంగారం తీసే రేటు ఆల్మోస్ట్ అమ్మే రేటుకి ఒకే ఈక్వల్గా అయిపోవడం, సో గవర్నమెంట్ క్లోజ్ చేస్తుంది. కేజీఎఫ్ ఈక్వల్ ఏంటంటే ఏషియాలోనే మొట్టమొదటిసారి కరెంట్ కాలనీ స్టార్ట్ చేశారు అనమాట. అంటే పవర్, అంటే వీధి దీపాలు మొత్తం అంతా పెట్టడం అనమాట. సో ఎంటైర్ ఇండియాలోనే కాదు, ఏషియాలోనే ఫస్ట్ కాలనీ అనమాట. ఓన్లీ కేజీఎఫ్ కోసం సపరేట్ జనరేటర్స్ అన్ని ఫిక్స్ చేసి పవర్ జనరేట్ చేశారనమాట. సో అలా ఫస్ట్ కరెంట్ సప్లై వచ్చిన ఏరియాగా కేజీఎఫ్ కూడా బాగా ఫేమస్ అన్నమాట. సో కోలార్ దాటి మనం ఒక 20 km వచ్చాము. ముల్బగల్, అంటే ముల్బగల్ అంటే కర్ణాటక బోర్డర్ అనమాట, కర్ణాటక ఆంధ్ర. ఇంకొక 7 km ఉంటుంది ఇక్కడ నుంచి, 7 to 8 km వెళ్ళి. ఆల్ గుడ్. రోడ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇంతవరకు. తెలిసిందే ఒకప్పుడైతే కర్ణాటక బోర్డర్ వరకు, అంటే ముల్బగల్ టోల్ గేట్ ఉంటుంది, అంతవరకు బాగుండేది, అక్కడ నుంచి ఒక్కరు కనబడేవి. లక్కీగా ఇప్పుడు చిత్తూరు వరకు హైవే అయిపోయింది, అది కూడా చాలా బాగుంది. బట్ చిత్తూరు నుంచి తిరుపతి టూ హారిబుల్ ఇంకా. సో వస్తున్నప్పుడైతే లిటరల్లీ అర్ధరాత్రి వర్షంలో చొక్కలు కనబడ్డాము కదండి, వెలుగులో మీకు అది చూపిస్తాను. సో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంతా ముల్బగల్, ఇంకా చిత్తూరు ఇక్కడ నుంచి 80 km ఉంది. సో ఈరోజుకి ఇది సెకండ్ టోల్ గేట్. అంటే ఫస్ట్ టోల్ గేట్ ఆల్రెడీ హౌస్కోట దగ్గర వెళ్ళిపోయింది, అది ఇంట్రెస్టింగ్గా ఉండదని చెప్పి రైట్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద బోర్డర్ అనమాట. సో కర్ణాటక అయిపోయి మన ఏపీలోకి వస్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఒకప్పుడు ఈ జంక్షన్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా ఇది ఎక్కగానే సింగిల్ రోడ్ అయిపోయేది. పలమనేరు వరకు చెత్తగా ఉంటే పలమనేరు టు చిత్తూరు హారిబుల్గా ఉండేది అనమాట. ఇక్కడ నుంచి చిత్తూరు వరకు అల్టిమేట్గా ఉందన్నమాట. ఓ బోర్డర్ ఏమైంది. కార్స్ అయితే బాగానే చెక్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే లెక్కర్ ప్రాబ్లం ఉండేది కదా ఏపీలో, దాని గురించి చాలా ఎక్కువ అయ్యేది. ఇప్పుడు ఏదో కోర్టు ఇచ్చేసింది కదా, ఒకరికి 3 బాటిల్ తెచ్చుకోవచ్చని. మరేంటో బెంగళూరులో 84 రూపీస్ ఉంది పెట్రోల్, బెంగళూరు అవుట్స్కట్స్లో 83.63 83 రూపీస్ 66 పైసా ఉంటుంది. సో దాని తర్వాత కర్ణాటక బోర్డర్లో 84 రూపీస్ 67 పైసా ఉంది. మరి ఏపీలో ఎంత ఉందో ఇప్పుడు చూడాలి. ఏపీ బార్డర్ టు చిత్తూరు రోడ్ అయితే ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందంటే అంత బాగుంటుంది. బట్ రోడ్ అయితే అక్కడక్కడ అనీవెన్గా ఉండదు, కాకపోతే చాలా సీనిక్గా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఈ రోడ్ మీద ట్రావెల్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోడ్ అయితే ఇంకా చిత్తూరు టు ముల్బగల్ హెవెన్ అన్నమాట. ఇంతకుముందు చాలా వరస్ట్గా ఉండేది. సో మనం ఎగ్జాక్ట్గా
పలంనేరుకు ఒక 10 km ముందున్నాం. కర్ణాటక స్టేట్లో నచ్చేది ఏంటంటే యాక్చువల్లీ సౌత్లో ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ స్టార్ట్ చేసింది కూడా కర్ణాటకనే. అండ్ ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఇది బెల్గాం, హుబ్లీ, బెంగళూరు. వావ్, B11R 9R కన్నా యాక్చువల్లీ 11Rలో ఒక 5 seats ఎక్స్ట్రా ఉంటాయి అనుకుంటాను. కాకపోతే టార్క్ పరంగా ఇది చాలా ఎక్కువ అనమాట. ఇదే ఏషియాస్ లాంగెస్ట్ ట్రాన్స్పోర్ట్ బస్ అనమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్. 14.5 meters అనుకుంటాను ఇది. జనరల్గా బెంచ్ కూడా ఉంది మోడల్, అది 15 meters దగ్గర ఉంటుంది. కాకపోతే ఇండియాకి వచ్చేసరికి 13.8 అనమాట. ఇదిందో స్కానియో కూడా మీకు 14 దగ్గర ఉంటుంది, ఇది 14.5 ఉంటుంది. సో బెల్గావి డిపో అప్పట్లో బెల్గామ్ అని ఉండేది. సో బ్రిటిషర్స్ నేమ్ అనమాట. యాజ్ యూజువల్గా దాన్ని పీకేసి బెలగావి చేశారనమాట. ఇంకా పర్మనెంట్ తర్వాత మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని బైపాస్ చేస్తూ ఇక్కడ కొత్త హైవే వచ్చేసింది. హైవే అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. మొత్తం సిమెంట్ రోడ్ అనమాట, ఫర్ లాంగ్ లాస్టింగ్. ఎందుకంటే ఏరియా వర్షాలు బాగా ఎక్కువ ఉంటాయి. టోటల్ హైవే, సో NHAI కానీ హైవే అథారిటీస్ ఏవైనా సరే మెయిన్ ఎక్కువ వర్షాలు పడే ఏరియా, సో ప్రాబ్లమేటిక్ ఉన్న ఏరియా అన్నింటినీ సిమెంట్ రోడ్ల కింద కన్వర్ట్ చేసేస్తున్నాయి. అందుకు మంచిదే, కానీ మనకి హెవీ రైన్లో ఏంటంటే అది టార్మాక్ ఉన్నంత గ్రిప్ ఉండదు. సో ఈ సిమెంట్ రోడ్కి అదొక్కటే ప్రాబ్లం. మోరోవర్ మనకి సిమెంట్ రోడ్కే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఆల్మోస్ట్ 4 times ఎక్కువ. అంటే జనరల్గా ఈ రోడ్డుకు 10 లక్షలు అయింది అనుకోండి, అంటే టార్మాక్లో. మన సిమెంట్ రోడ్లో అదే 40 lakh ఉంటుంది అనమాట. కాకపోతే కంపారిటివ్లీ ఏంటంటే, సో కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ఒక పర్టికులర్ టైం అనేది బఫర్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో మెయింటెనెన్స్ అంతా ఏ కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ మెయింటైన్ చేయాలి యాక్చువల్లీ. సో సిమెంట్ రోడ్కి వచ్చేసరికి మెయింటెనెన్స్ ఫ్రీ. మీకు ఆ 40 లైక్ ఒక 10 years, 30 years, 40 years మెయింటెనెన్స్ ఉంటుంది కదా కంపెనీకి. సో అది మీకు చాలా తక్కువ పడుతుంది. అందుకని చెప్పి కాస్ట్ ఎక్కువైనా సరే సో సిమెంట్ రోడ్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య. అదే టార్మాక్ అనుకోండి తక్కువే అవుతుంది, కానీ మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట. మోరోవర్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వర్షాలకైతే కొట్టుకెళ్ళిపోతుంటుంది. ట్రిప్పింగ్ పరంగా టార్మాక్ ఈజ్ సూపర్. సో ఇప్పుడు మనం పలంనేరు క్రాస్ చేసి చిత్తూరుకి 20 km బిఫోర్ ఉన్నాం అనమాట. సో మనం ఇప్పుడు చిత్తూరుకి ఒక 15 km బిఫోర్ ఉన్నాం. బంగారుపాలెం క్రాస్ అయ్యాం. అంటే ఈ 67 km ముల్బగల్ టు చిత్తూరులో ఇది ఒకటే టోల్ గేట్, బట్ ఇది ఇంకా యాక్టివేట్లో లేదు. మేబీ 2-3 monthsలో అయిపోతుంది అనుకుంటాను. సో ఇక్కడ టోల్ గేట్ ఎక్స్ట్రా పడుతుంది. జనరల్గా బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అయితే 3 టోల్ గేట్లు ఉంటాయి. టోల్ గేట్ అనేది ఇక్కడ ఉంది, అయితే దాన్ని అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు కొత్త టోల్ గేట్ని. సో తిరుపతి వచ్చేటప్పుడు టోటల్ 4 టోల్ గేట్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ నౌ రీచ్డ్ చిత్తూరు. అయ్యా ఏదో గుచ్చుకుంది. రైడ్ అప్డేట్ ఎగ్జాక్ట్గా 10 o'clock అవుతుంది. సో బేసిక్గా 7 o'clock అలా స్టార్ట్ అయ్యాం. సో చిత్తూరు అప్రాక్స్ 200+ ఉంటుంది. బెంగళూరు నుంచి అయితే 210. మన షార్ట్ కట్ అవి అప్లై చేసాం కాబట్టి 190 వచ్చింది, ఒక 10 km తగ్గింది. సో అక్కడ బెంగళూరు, అసలు ఓల్డ్ బెంగళూరు చెన్నై హైవే వెళ్ళిపోతుంటుంది. సో ఇదంతా న్యూ బైపాస్ అనమాట, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. సో మనం ఈ కొత్త బైపాస్ ఎక్కి మళ్ళీ యూటర్న్లా కట్టుకొని మళ్ళీ ఓల్డ్ బైపాస్ ఎక్కాలన్నమాట. ఈ తూర్పు కనుమల్లో
ముచ్చటైన బ్యూటిఫుల్ సిటీ ఒకటి చిత్తూరు. తూర్పు కన్నడ అంటే ఏమనుకోవద్దు, ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. సో ఈస్టర్న్ ఘాట్స్లో చిత్తూరు, తిరుపతి ఇంకా మంచిగా ఉన్నాయి. సో ఇదంతా ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా సత్యవేడు రేంజ్ అనమాట. మనం చిత్తూరు క్రాస్ అయిపోయి మనం తిరుపతి దగ్గరికి వెళ్ళేసరికి శేషాచలం స్టార్ట్ అవుతుంది. శేషాచలం కొండలు అంటారు కదా. వెస్ట్రన్ ఘాట్స్ అంత అందంగా ఉండకపోయినా ఈస్టర్న్ ఘాట్స్ కూడా చాలా బాగుంటాయి, ఓన్లీ స్పెషల్లీ ఇన్ మాన్సూన్. ఎందుకంటే జనరల్గా ఈస్టర్న్ ఘాట్స్లో రెయిన్ఫాల్ తక్కువ, అందుకే మనకి అంత గ్రీనరీ కనబడదు. ఓన్లీ మాన్సూన్ వచ్చినప్పుడు బాగా పడుతుంది కాబట్టి, సో అప్పుడు చూస్తే దాని రియల్ బ్యూటీ కనిపిస్తుంది మనకి. అదే వెస్ట్రన్ ఘాట్స్ అనుకోండి, నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పడతానే ఉంటుంది అక్కడ వర్షం ఎప్పుడు. గత 20 నిమిషాలుగా ఇంకా చిత్తూరు బైపాస్ దగ్గరే ఉన్నా. ఇంకా రోడ్స్ అయితే వర్ణించక్కర్లేదన్నమాట. వర్స్ట్లో వర్స్ట్. బస్ బ్రేక్ డౌన్. అసలు ఈ వలస కూలీలు ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వస్తారు ఏంటో. గవర్నమెంట్ ఏమో ట్రైన్లు వేసి మొత్తం అందరినీ వాళ్ళ ఊళ్ళు పంపిస్తే వాళ్ళు బస్సులు వేసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నారు. అందరికి వెళ్ళడం ఎందుకు, రావడం ఎందుకు. ఇక్కడ నుంచి కొద్దిగా బెటర్గానే ఉన్నట్టున్నాయి రోడ్స్. రాను మళ్ళీ గుంటా. సో డే టైం చేస్తే బాగానే ఉంటుంది, కానీ లాస్ట్ టైం నైట్ చేశాను, బాబా 2-3 సార్లు ఇంకా రిమ్ ఉందో పోయిందో అని డౌట్ కూడా వచ్చేసింది. లక్కీగా సేఫ్ అయిపోయింది. కానీ సో బెటర్ ఈ రోడ్డు నైట్ చేయకపోవడం చాలా బెటర్, ఉత్తమం. సో ఇప్పుడు ఇంకా మనం చిత్తూరు బైపాస్లోనే ఉన్నాం. సో కొద్దిగా ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే మనం కడప హైవే అన్నమాట. ఐ థింక్ 40 నేషనల్ హైవే 40 అనుకుంటాను, దానికి కలుస్తాం. టోటల్ తిరుపతి టు చిత్తూరు ఎంటైర్ స్ట్రెచ్లో 68 kmలో ఇది ఒక్కటే చిన్న బిట్ ఉంటుంది, ఒకటి 2 km ఫ్లైఓవర్. అంటే ఓవరాల్ స్ట్రెచ్ 2 km అన్నమాట. కొద్దిగా బెటర్గా బాగుంటుంది. ఇప్పటివరకు కెమెరా ఆన్ చేయడానికి కూడా కుదరలేదు, అంత ఎక్కువ ట్రాఫిక్, అంత వర్స్ట్ రోడ్లు. సో ఇది కాసేపు మంచి రోడ్ అయినా చూసి తరిస్తారని చూపిస్తున్నాను. తిరుపతికి ఆల్మోస్ట్ ఒక 54 అలా ఉన్నాం దూరంలో. ఓ మై గాడ్, మళ్ళీ వచ్చేసారు. దిస్ ఈస్ బహుదా రివర్. సో చిత్తూరు దగ్గర ఉంటుందన్నమాట బహుదా. మీకు ఇక్కడ ఇసుక వ్యాపారం అంతా ఆల్మోస్ట్ ఇదే నది మీద ఉంటుంది. సో బేసిక్గా ఈ స్ట్రెచ్లో ఓన్లీ 2 ఉంటాయి అన్నమాట మనకి కనిపించేవి. సో చిత్తూరులో బహుదా, శ్రీకాళహస్తి దగ్గరేమో సో చిత్తూరు దగ్గర మనకి బహుదా ఉంటుంది, అండ్ స్వర్ణముఖి రివర్ శ్రీకాళహస్తి దగ్గర ఉంటుంది. అప్ టు నాయుడుపేట వరకు స్ట్రెచ్లో మనకి ఈ 2 రివర్లు అనమాట. వన్స్ మనం హైవే ఎక్కేసాక లైన్గా ఫస్ట్ పెన్నా, తర్వాత అంతే. అక్కడ కూడా పెద్దగా ఉండవు ఇంకా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టే చిన్న చిన్న రివర్స్ అన్నీ మన పెన్నాలోనే కలిసిపోతాయి, చెయ్యూరు. సో అందుకని చెప్పేసి ఓన్లీ పెన్నా ఒకటే ఉంటుంది అనమాట. సో ఇప్పుడే రైల్వే గేట్ క్రాస్ చేసాం. కెమెరా ఆన్ చేసేలోపే క్రాస్ చేసేవాల్సి వచ్చింది. సో రైట్ సైడ్ మనకు కనిపిస్తున్న రైల్వే ట్రాక్, ఇది కాట్పడి టు చిత్తూరు సింగిల్ లైన్ అనమాట. సో మనకు తిరుపతి నుంచి స్పెషల్లీ శేషాద్రి, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, సో బెంగళూరు వెళ్ళేవి అన్నీ వెళ్ళవు. పర్టికులర్గా కొన్ని ట్రైన్స్ మాత్రమే వయా తిరుపతి వెళ్ళేవి మాత్రమే ఈ సింగిల్ ట్రాక్ నుంచి వెళ్తాయి. మ్యాక్సిమం మిగతావన్నీ రేణిగుంట నుంచి డైరెక్ట్గా కాట్పాడి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ ట్రాక్ దేనికోసం అంటే తిరుపతి నుంచి షార్ట్ కట్ అనమాట యాక్చువల్లీ. సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ కూడా ఇటు నుంచే వస్తుంది. ఇంకా ఈ హైవే కన్స్ట్రక్షన్లోనే ఉంది. వన్స్ ఇది అయిపోతే
ఇంకా హ్యాపీ. ఇంకా బెంగళూరు టు విజయవాడ రూట్ ఆల్మోస్ట్ 2 hours కట్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు 12 hours అలా పడుతుంది. సో 9 to 10 hours వచ్చేస్తుంది మొత్తం హైవే అయిపోతే. ఫైనల్లీ పోతలపట్టుకి అయితే చేరుకున్నాం. సో పోతలపట్టు జంక్షన్ అన్నమాట ఇది. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇది కొద్ది ముందుకెళ్ళి జంక్షన్ వస్తుందండి. సో స్ట్రైట్ వెళ్తే మనకి కడప వెళ్ళిపోతాం. కడప రాయచోటి అటుపక్క. రైట్ సైడ్ వెళ్తే తిరుపతి నాయుడుపేట రోడ్ అనమాట. ఫైనల్లీ జంక్షన్కి అయితే చేరుకున్నాం. ఇంక దరిద్రమైన రోడ్ని వదిలేసి ఇంకాస్త బెటర్ దరిద్రాన్ని ఉన్న రోడ్ సైడ్ వెళ్తాం ఇప్పుడు. సో NH40 మనకి స్ట్రైట్ వెళ్తే పీలేరు, కర్నూలు, హైదరాబాద్. పీలేరు 40 ఉంది అండ్ 500. సో కర్నూలు 340 ఉంది. అంటే హైదరాబాద్ అక్కడి నుంచి 200 అంటే 540. సో NH40 మనకి కర్నూలు నుంచి NH48 మీదకి అంటే చెన్నై రోడ్ చిత్తూరు వరకు ఉంటుంది. చిత్తూరు నుంచి కట్ అయిపోతుంది అనమాట. ఇది కాస్త బెటర్గా ఉంది రోడ్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ శేషాచలం కొండలు. పక్కనే రైల్వే ట్రాక్, ఎదురుగా శేషాచలం కొండలు. అద్భుతమైన లొకేషన్. స్పెషల్లీ కొండల పక్కన ఎప్పుడైతే రైల్వే ట్రాక్స్ ఉంటాయో ఆ సీన్ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. సో అఫీషియల్లీ ఇక్కడ నుంచి శేషాచలం కొండలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. శేషాచలం కొండలు అంటే మనకి తిరుమల ఉంది కదా. సో తిరుమల రీజియన్ అంతా శేషాచలంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం 20 km బిఫోర్ ఉన్నాం తిరుపతికి. సో ఇది పోతలపట్టు టు తిరుపతి రోడ్లో ఉన్నాం ఇప్పుడు. సో రైడ్ అప్డేట్. సో టైం ఎగ్జాక్ట్ 11 అవుతుంది. బెంగళూరు నుంచి అయితే మనం 250 km వచ్చాం ఇక్కడికి. రోడ్స్ అయితే చూస్తున్నారు కదా. యాక్చువల్ వర్క్ అవుతుంది. మేబీ త్వరగానే పూర్తయిపోవచ్చు. తిరుపతి టు పోతలపట్టు 32 km ఉంటుంది ఇది. సో మిగతాది అయితే NH40 అయితే ఇంకా ఆ వర్క్ లేట్ అయ్యేలా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి. మొత్తానికి తిరుపతి దగ్గరలో వచ్చేసామండి. ఎంటైర్ 7 కొండలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మనకి. ఇంకా తిరుపతి ఇక్కడ నుంచి ఒక 7 km ఉండొచ్చు. లెఫ్ట్లో కనిపిస్తుందంతా మన శ్రీనివాసుని కొలువైన ఉన్న సప్తగిరిలు. ప్రకృతి రమణీయత చూడాలంటే తిరుమలకే రావాలి ఎప్పుడైనా సరే. ఫైనల్లీ అట్ తిరుపతి జంక్షన్. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి 5 kmలో తిరుపతి ఉంటుంది. తిరుమల వెళ్ళాలంటే 25 km పడుతుంది ఇక్కడ నుంచి. ఇది యాక్చువల్లీ తిరుపతి బైపాస్ అన్నమాట. సో మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది 7 కొండలు సప్తగిరి. సో రేణుగుంట ఇక్కడ నుంచి ఒక 10 km ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మైథాలజీ కాకుండా శేషాచలం గురించి మాట్లాడుకోవాలంటే శేషాచలం రేంజ్ ఉంది కదా, అంటే శేషాచలం కొండలు అని పిలుస్తాం. బేసిక్గా ఇక్కడ 4 type ఆఫ్ రేంజెస్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ రాయలసీమ మన ఆంధ్ర కలుపుకొని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్, నెల్లూరు ఈ టోటల్ 5 districtల్లో కలిపేసి మొత్తం 4 రేంజెస్ ఉంటాయన్నమాట. సో 4 రేంజెస్ ఏంటంటే ఒకటి పాలకొండలు, ఇంకోటి వెలుగొండ, నల్లమల అందరికీ తెలిసిందే, నెక్స్ట్ ఎర్రమల. ఈ 4 మెయిన్ రేంజెస్ అన్నమాట ఏపీలో. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా శేషాచలం అండ్ 7 కొండలు. ఈ 2 మనకి పాలకొండల్లో వస్తాయి అన్నమాట. పాలకొండ రేంజ్, ఇవి సపరేట్ కొండలు అనమాట, అందులో ఒక భాగం.
సో ఈ మొత్తం కలిపి మనకు ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది, అదే తూర్పు కనుమలు అంటారు తెలుగులో. సో ఈ తూర్పు కనుమలు మన ఇండియా అదే ఎప్పుడైతే వచ్చి యురేషియా ప్లేట్కి గుద్దుకుంది కదా, అప్పుడు హిమాలయస్ ఏర్పడ్డాయి. సో అంతకు ముందు నుంచి ఉన్నాయన్నమాట ఇవి. సో అకార్డింగ్ టు ద సైన్స్ ఇది ఈ శేషాచలం అనేది దగ్గర దగ్గర 5 బిలియన్ ఇయర్స్ నుంచి 500 బిలియన్స్ ఇయర్ మధ్యన పుట్టినట్టు చెప్తారనమాట. సో ఈ కొండలు మెయిన్గా శాండ్ స్టోను, షేల్ మధ్యలో ఇంటర్బెడెడ్ అయ్యి మనకి లైమ్ స్టోన్ ఉంటుందన్నమాట. సో ఈ 3 ముఖ్య ఖనిజాలు ఇక్కడ దొరికేవి. సో ఈ 3 మిశ్రమంతోనే మొత్తం శేషాచలం రేంజ్ ఉంటుంది. మన శేషాచలం రేంజ్ అంటే దేనికి స్పెషల్ తెలుసు కదా అందరికీను. సో ఎర్రచందనం, రెడ్ శాండిల్. సో రెడ్ శాండిల్ దొరికే ఏరియా అంతా కలిపి శేషాచలం రేంజ్ అని పిలుస్తారు. ఇది మెయిన్ రేంజ్ వచ్చేసరికి పాలకొండలో ఉంటుంది అన్నమాట. పాలకొండలో అంటే మనకి అప్ టు ఆల్మోస్ట్ రాయలసీమ అంతా ఉంటుంది. రాయలసీమ అటుపక్క నంద్యాల ఉంటుంది కదా, నంద్యాల రేంజ్, నల్లమల. సో అంతవరకు రేంజ్ ఉంటుంది అన్నమాట శేషాచలం. సో ఇప్పుడు పాలకొండలో ఒక ముక్క శేషాచలం. శేషాచలంలో స్పెషల్లీ 7 కొండలు ఉన్నాయి కదా. అంటే మనకి 7 కొండలు అంటే సో లెఫ్ట్ తిరుపతి, స్ట్రైట్ అయితే శ్రీకాళహస్తి. ఓకే, మనం ఎక్కడున్నాం? సో స్పెషల్లీ శేషాచలం మొత్తంలో ఓన్లీ 7 కొండలని స్పెషల్గా వేరేగా ట్రీట్ చేస్తారనమాట. అవే మన తిరుమల 7 కొండలు అనమాట. సో 7 కొండలు వచ్చేసరికి ఇండివిజువల్ నేమ్స్ కూడా ఉన్నాయి 7 కొండలు అంటే. సో మనకి 7 పీక్స్ ఉంటాయన్నమాట. 7 పీక్స్లో ఫస్ట్ పీక్ వచ్చేసరికి వృషభాద్రి, అంటే వృషభం అన్నమాట. సో సెకండ్ వచ్చేది అంజనాద్రి, అంటే హనుమంతుడి పుట్టినిల్లు అంటారు యాక్చువల్లీ. సో హనుమంతుడి కొండ అనమాట అది. సో సెకండ్ అంజనాద్రి. థర్డ్ వచ్చేసరికి నీలాద్రి. సో నీలాద్రి అంటే నీలాదేవిది కొండ అది. మనం తిరుమల వెళ్ళి తలనీళ్ళు అర్పిస్తాం కదా, సో వెంట్రుకలు. సో ఆ దేవికి అనమాట, నీలాదేవికి. అది వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఏమంటారు, ఒక తెలుగు కూడా మర్చిపోతున్నాను. సో వెంకటేశ్వర స్వామి తనకు ప్రసాదించాడు అనమాట ఆ కోరికని. సో థర్డ్ కొండ వచ్చేసరికి నీలాదేవిది, నీలాద్రి. ఫోర్త్ వచ్చేసరికి గరుడాద్రి, అంటే గరుడ దేవుడిది, ఆయన ఆధీనంలో ఉంటుంది ఫోర్త్ కొండ. సో ఫిఫ్త్ వచ్చేసరికి శేషాద్రి. సో శేషాద్రి ఫిఫ్త్ కొండ. సో సిక్స్త్ వచ్చేసరికి నారాయణాద్రి. నారాయణాద్రి అంటే నారద మునిది అనమాట కొండ. సో ఏడోది వచ్చేసరికి వెంకటాద్రి, అది మన స్వామివారి పుట్టిల్లు. సో ఇలా టోటల్గా కింద నుంచి చూసుకుంటే ఫస్ట్ వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, నీలాద్రి తర్వాత గరుడాద్రి, శేషాద్రి, తర్వాత నారాయణాద్రి, వెంకటాద్రి. ఇలా 7 పీక్స్ ఉంటాయి టోటల్గా. సో ఈ 7 పీక్లు మనకి పైనుంచి చూసేటప్పుడు అది సర్పంకి అంటే సో అలా వచ్చిందే ఆదిశేషుడు అనమాట. సో 7 సర్పాలు కలిగిన దీనిలో ఉంటుందన్నమాట పైనుంచి 7 పీక్స్ కలిపి. సో మొత్తం ఈ టోటల్ కొండలన్నీ కలిపేసి ఆదిశేషు అని కూడా పిలుస్తారనమాట. సో ఆయనకి వేరే పేరు కూడా లార్డ్ ఆదిశేష అంటాం కదా. సో అక్కడి నుంచి వచ్చినాం అనమాట ఈ 7 కొండలు. ఈ 7 కొండలతో పాటు వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది కదా, సో అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ ఒక్క రేంజ్ని మనం 7 కొండలు అని పిలుస్తారు అనమాట. సప్తగిరి రేంజ్ అని పిలుస్తారు. సప్తగిరి రేంజ్ ఏమో మన శేషాచలం రేంజ్లో ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ చిన్న బ్రిడ్జ్ దిగాక, సో మనం ఈ చిన్న బ్రిడ్జ్ దిగాక లెఫ్ట్ తిరిగిపోతే మనం
NH71కి వెళ్ళిపోతాం. సో మదనపల్లి టు నాయుడుపేట. రైట్ సైడ్ వెళ్ళిపోతే ఓల్డ్ చెన్నై రూట్ అనమాట. మీకు అది కూడా రేణిగుంట టు తిరుత్తని అనుకుంటా, సారీ తిరుత్తని కదా, ఆరంభాకం వరకు ఉంటుంది. సో చెన్నై వెళ్ళే రూట్ అది మళ్ళీ NH48లో కలిసిపోతుంది. సో 716 ఆ హైవే పేరు. ఓకే, చెన్నై ఇక్కడ నుంచి 124. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనది నెల్లూరు శ్రీకాళహస్తి రోడ్. సో మనం లెఫ్ట్ తీసుకుంటాం అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అఫీషియల్గా NH71 స్టార్ట్ అవుతుంది. మనకి ఇదే మెయిన్ జంక్షన్ అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే తిరుపతి వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్తే కడప, సో ఒంటిమిట్ట, రాపూర్, కడప రూట్ అనమాట. సో హైదరాబాద్ వెళ్ళిన 546, కర్నూలు 331. సో ఆ రూట్ స్పెషల్ ఏంటంటే నిన్న మాట్లాడుకున్నాం కదా 4 మెయిన్ రేంజెస్ అని, పాలకొండ, వెలుగొండ, నల్లమల, ఎర్రమల అని. సో ఇటుపక్క పాలకొండల్ని, అటుపక్క వెలుగొండని బైసెక్ట్ చేస్తూ ఇన్ బిట్వీన్ వెళ్తుంటుంది అనమాట. మీకు రైల్వే ట్రాక్ తీసుకుంటే రేణిగుంట నుంచి గుంతకల్ వెళ్ళే రైట్ ఉంటుంది కదా. సో ఇది చెన్నై ముంబై మెయిన్ లైన్ అనమాట. అలా సో చాలామంది వెళ్ళుంటారు. సో మీరు తీసుకుంటే లెఫ్ట్ సైడ్ అంతా మీకు పాలకొండలు ఉంటాయి, రైట్ సైడ్ అంతా వెలుగొండ రేంజ్ ఉంటుంది అనమాట. సో అప్ టు ఆ బిట్వీన్లో వెళ్తుంది రోడ్డు. సో చాలా సీనిక్గా ఉంటుంది మీకు. సో ఇలా మనం రైట్ సైడ్ తీసుకొని NH71 మీదకి వచ్చేసాం. సో ఇది మదనపల్లి టు నాయుడుపేట, అంటే అప్ టు NH16 వరకు ఉంటుందన్నమాట ఈ హైవే. సో దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ అయితే చేయలేదు. సో ముందు చాలా బ్యాడ్గా ఉండేది, కానీ ఇప్పుడు ఓకే, కాస్త కూస్త బెటర్. ఈ సోమశిల, పెన్నా రివర్స్ ఉంటాయి కదా, ఆ ఏరియా అంతా వెలుగొండ రేంజ్ అంటారు అనమాట. సో నల్లమల అంటే అందరికీ తెలిసిందే. సో నల్లమలకి సదరన్ ఎక్స్టెన్షన్ అంటే నల్లమల ఉంటుంది కదా. సో ఎండ్ అయిపోయి తర్వాత వచ్చే అప్పర్ రేంజెస్ అంతా ఎర్రమల అంటారు అనమాట. సో ఇవి ఇక్కడున్న రేంజెస్. సో రేంజ్ అంటే సో కొన్ని కొండల సముదాయాన్ని రేంజెస్ అంటారు అనమాట. లైక్ హిమాలయన్ రేంజెస్ ఉన్నాయి కదా. సో హిమాలయాలో కూడా చాలా ఉన్నాయి, లైక్ పీర్ పంజాల్, ధౌలధార్, మహాభారత్ రేంజ్, ఇవన్నీ మనకి హిమాలయాల్లోనే వస్తాయి అన్నమాట. అలా ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ మెయిన్ రేంజ్ అయితే దీని సబ్ రేంజెస్ అనమాట. సో ఏపీలో ఉన్న మెయిన్ రేంజెస్ ఈ 4, అవన్నీ ఇక్కడ రాయలసీమలోనే ఉంటాయి అన్నమాట. కాకపోతే కొండలు ఉంటాయి కానీ ఇక్కడ వర్షపాతం మెయిన్ చాలా తక్కువ. సో అందువల్లే మనకు అంత గ్రీనరీ కానీ వెస్టర్న్ ఘాట్స్ ఇచ్చే ఫీల్ అయితే ఇవ్వలేవు అనమాట. సో టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇయర్కి దగ్గర 3 నుంచి 4 నెలలు మనకి ఇక్కడ ఆకులే ఉండవు అనమాట. అదే వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే ఎవర్ గ్రీన్ డెన్స్ ఫారెస్ట్ అనమాట. మీకు అంత డెన్స్ ఫారెస్ట్ ఓన్లీ మనకి వెస్టర్న్ ఘాట్స్లో దొరుకుతుంది. మళ్ళీ మీరు చూడాలని అంటే అస్సాం, మేఘాలయ వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ అక్కడ ఉంటుంది ఎవర్ గ్రీన్ డెన్స్ ఫారెస్ట్ అంటే నథింగ్, మనకి సంవత్సరకాలం అంతా సో చెట్లు ఆకులు రాల్చవు అనమాట. దాన్ని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అంటారు. ఓన్లీ ఇండియాలో ఉండేది వెస్టర్న్ ఘాట్స్, లైక్ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. సో వెస్టర్న్ ఘాట్స్ మొత్తం టోటల్ అప్ టు గుజరాత్ వరకు ఉంటుంది, బట్ మహారాష్ట్రతో ఆల్మోస్ట్ ఎండ్ అనమాట. సో ఆ రీజియన్ మనకు మళ్ళీ మేఘాలయ దగ్గర గారో, కాశీ, జయంతి అని చెప్పి 3 హిల్ రేంజెస్ ఉంటాయి మనకి. చిరపుంజి కానీ మైసన్ డ్రోమ్, అది ఎక్కువ వర్షాలు పడే ఏరియా అనమాట, అందరికీ తెలిసిందే కదా. సో అవి యాక్చువల్లీ మేఘాలయలో కాశీ రేంజ్ అనమాట. దాన్ని సో నాట్ కాశీ, KHASA అనమాట, కాశీ. ఇది ఏర్పేట జంక్షన్ అంటారు. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే సో ఇది మన మచిలీపట్నం పూణే హైవే ఉంది కదా, దాని సబ్ రోడ్ అనమాట. అప్పుడు ఇది రేణిగుంట వరకు ఉంటుంది.
565 హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట.